శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసానికి ప్రతి తిథికి ఏదో ఒక ప్రత్యేకత మనకి కనిపిస్తూనే ఉంటుంది. చెప్పాలి అంటే ఈ మాసంలో ప్రతిరోజు ఆరాధన అన్నది జరుగుతూనే ఉంటుంది. చాలామందికి కేవలం శ్రావణ శుక్రవారాలు అన్నవి అలవాటు. కానీ శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, పైగా మధ్య మధ్యలో వచ్చే కొన్ని పుణ్యతిథులు, కొన్ని ప్రత్యేకతలు, ఇలా శ్రావణ మాసమంతా శోభాయమానంగా మనకి ఉపాసన చేసే ఆ భక్తి శ్రద్ధ ఉండాలే కానీ ఇంతకన్నా ఉపాసన చేయటానికి మరొక మాసం ఉండదేమో అని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ దక్షిణాయనం ప్రారంభమైంది కాబట్టి. ఈరోజు మనం శ్రావణ మాసానికి ఎందుకు ఇంత ప్రత్యేకత ఉంది దీని గురించి చెప్పుకుందాం. ఇక్కడ మనం పాటించే పద్ధతులు ఏవైతే ఉంటాయో మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారు కదా, కాబట్టి ఇవి అలాగ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా? దీనికి ఏమైనా మన ఆరోగ్యానికి సంబంధించి లేకపోతే మన జీవితానికి సంబంధించి ఏమైనా అంటే సంబంధం ఉందా తెలుసుకుందాం. ముందుగా చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్నప్పుడు, అంటే పౌర్ణమి తిథి రోజు నిండుగా ఉంటాడు కదా, అలా ఉన్నప్పుడు వచ్చే మాసం ఏదైతే ఉందో దీన్ని శ్రావణ మాసం అని అంటారు. అలాగే హరి జన్మ నక్షత్రం అంటే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కాబట్టి ఈ శ్రవణ నక్షత్రానికి ఉన్న ప్రాముఖ్యత. అందుకని ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన కనిపిస్తుంది. అలాగే మనకి లక్ష్మీదేవి ఆరాధన కూడా కనిపిస్తుంది. మరి లక్ష్మీదేవి ఆరాధన ఎందుకు కనిపిస్తుంది అంటే, లక్ష్మీదేవి ఒకానొక సమయంలో ఇంద్రుడు బాగా అహంకారంతో ప్రవర్తించినప్పుడు తను అక్కడి నుంచి అంటే స్వర్గం నుంచి వెళ్ళి సముద్ర గర్భంలోకి ప్రవేశించిందట. లక్ష్మీదేవి వెళ్ళిపోవడం అంటే ఏమిటి అంటే, మన సంపద, మన ఐశ్వర్యము, అంటే కేవలం డబ్బులు కాదు, అక్కడ ఇంద్రలోకంలో డబ్బులు కాసులు ఏమి ఉండవు కదా, మనకున్న శక్తి, జీవ చైతన్యం అన్నీ వెళ్ళిపోవడం అన్నమాట. అలా మళ్ళీ వెళ్ళిపోయిన లక్ష్మీదేవిని ప్రార్థించి సాగరమథనం చేసి అమృతం బయటికి వచ్చే క్రమంలో ఎన్నో వస్తువులు బయటకు వచ్చాయి. కాబట్టి చంద్రుడు కూడా వచ్చాడు, అలాగే లక్ష్మీదేవి కూడా మళ్ళీ సముద్ర గర్భం నుంచి వచ్చి తన చూపుతో మళ్ళీ అంతా శుభాన్ని ఇచ్చింది. లక్ష్మీదేవి వచ్చిన తర్వాతే అప్పుడు అమృతం బయటకు వచ్చింది. అంటే ఆవిడ అనుగ్రహం లేకపోతే అమృతం కూడా రాలేదు అన్న విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలా లక్ష్మీదేవి అన్న వెంటనే చంద్రుడు ఆయనకి అంటే ఆయన సోదరుడు అవుతాడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవికి పుట్టినిల్లు అలాగే మెట్టినిల్లు, ఈ రెండిటికి సంబంధించి శ్రావణ మాసం అంటే చాలా విశేషం అని కూడా మనం తెలుసుకోవాలి. లక్ష్మీదేవికి శ్రావణ మాసం అంటే ఇష్టమా అంటే, భగవంతునికి సంబంధించి ఈ తిథి ఈ మాసం నాకు ఇష్టం అని ఎక్కడా ఉండదు. కాకపోతే మన ఉపాసనకి కారణము అంటే, మనం ఎప్పుడూ భగవంతుడి దగ్గర ఎందుకు కూర్చుంటాము? విపరీతమైన కోరికలతో మాత్రమే ఎక్కువగా కూర్చుంటూ ఉంటాం. ఇలా కాదు, కృతజ్ఞతా భావనతో ఉండాలి. ఎందుకు కృతజ్ఞతా భావన అంటే, మనకెప్పుడు మన కష్టాలే కనిపిస్తూ ఉంటాయి. నాకు ఇది లేదు 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 లేదు, ఈ లేదు అన్నవే మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం. నాకు ఇది ఉంది, భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, ఇటువంటి శక్తి లక్షణం అని అనుకుంటూ తృప్తిగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన అంటే మనకున్న లక్షణాలను మనం గుర్తించి ఆరాధించటం. పైగా ఇది వర్షాకాలం, వర్షాలు పడుతూ ఉంటాయి. మనకు ఒక మాట చెప్తుంది శాస్త్రం, పంచభూతాలలో ఏవైతే ఉన్నాయో అంటే నీరు, నిప్పు, ఆకాశం, గాలి, అలాగే భూమి, ఇలా ఇవి మన శరీరంలో కూడా ఉంటూ ఉంటాయి. పంచభూతాలలో ఉన్న శక్తులు శరీరంలో కూడా ఉంటాయి. మన శరీరంలో కూడా నీరు ఉంటుంది, మన శరీరంలో కూడా నిప్పు అంటే వేడి ఉంటుంది. ఆ వేడి ఎక్కువైపోతే జ్వరం అంటాం. అసలు ఆ వేడే లేకపోతే అప్పుడు కూడా మనం అనారోగ్య పాలైపోతాం కదా. కాబట్టి శరీరంలో ఎంత వేడి ఉండాలో అంత వేడి ఉండాలి. అలాగే ఆకాశం అంటే మనకి శరీరంలో అవయవాలు ఏవైతే ఉంటాయో, ఒక అవయవానికి ఇంకొక అవయవానికి వీటికి మధ్య కొద్దిగా స్థలం ఉంటుంది, ఖాళీలు ఉంటాయి. ఆ ఏర్పాటు అన్నది భగవంతుడు చేస్తాడు. కాబట్టి లోపల ఆకాశం అంటే ఆ స్థలం ఉంటుందట. నీరు ఉంది, అలాగే మనకి ఇక ఎక్కువగా చెప్తారు గాలి. ఈ గాలి అంటే లోపల వాయువు రూపంలో, కేవలం మనం పీల్చుకున్న వాయువు అని కాకుండా శరీరంలో కూడా వాయువు అన్నది ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే 10 రకాల వాయువులు మన శరీరంలో ఉంటూ మనల్ని నడిపిస్తున్నాయి. ఇలా పంచభూతాలలో ఉన్న శక్తులు శరీరంలో ఉంటాయి. ఎప్పుడైతే ప్రకృతిలో మార్పు వస్తుందో అప్పుడు శరీరం కూడా ఆ ప్రకృతికి అనుగుణంగా ఉండడం అన్నది చాలా సందర్భాలలో కష్టం. ఇప్పుడు వర్షాకాలం కదా, మరి ఈ వర్షాకాలంలో జల సంబంధితమైన రోగాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకు అంటే బయట నీరు అన్నది ఎక్కువగా ఉంటుంది,
మన శరీరంలో కూడా నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ శరీరంలో ఉన్న ఈ నీటి శక్తి ఏదైతే ఉందో, అలాగే పంచభూతాలలో నీటి శక్తి, వీటి వల్ల జల సంబంధితమైన రోగాలు ఈ కాలంలో మనకి ఎక్కువగా జలుబులు, దగ్గులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఆరాధన పేరుతో ఆడవాళ్ళు ఎక్కువగా కాళ్ళకి పసుపు రాసుకోవడం, గుమ్మాలకి పసుపు రాయడం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఆడవాళ్ళు మాత్రమే అంటే, ఆడవాళ్ళే ఇంట్లో ఉండి అందరినీ చూసుకుంటూ ఉంటారు కదా. మరి అటువంటి సమయంలో వాళ్ళ ఆరోగ్యం చాలా క్షేమదాయకం, అది చాలా అవసరము. అంటే స్త్రీ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే అందరినీ బాగా చూసుకుంటుంది. అప్పట్లో అలాగే ఉండేది. అందుకని ఈ స్త్రీమూర్తులు కాళ్ళకి పసుపు రాసుకోవడము, గుమ్మానికి పసుపు రాసుకోవడం, ఎప్పుడూ తలలో పువ్వులు పెట్టుకోవడం. ఎందుకంటే క్రిమకీటకములు, అంటువ్యాధులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఈ మాసంలో ఉంటాయి. అందుకే పువ్వులు పెట్టుకోవడము, అలాగే పువ్వులు పెట్టటము, శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన తులసి దళాలను గుమ్మానికి పెట్టటము, ఇంట్లో పెట్టటము. ఈ తులసి వల్ల కూడా స్వచ్ఛమైన వాయువు అన్నది లోపలికి వచ్చి మళ్ళీ క్రిమకీటకాలను ఇది నశింపచేస్తుంది. ప్రతి ఒక పద్ధతికి కూడా ఎంతో చక్కని రహస్యం లోపల దాగి ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇలా శ్రావణమాస ఆరాధన పూజలు అనేటప్పటికీ వాయనాలు ఇవ్వటము, అందరినీ పిలవటము, అందరినీ లక్ష్మీ సమానంగా చూడటము, అంటే భగవంతుడిలా చూడటము. అంతటా ఉన్నాడు భగవంతుడు, నేను వేరు అవతల వాళ్ళు వేరు, నేను గొప్ప వాళ్ళు కాదు అని కాకుండా, అటువంటి భావన లేకుండా మనం వాయనాలు ఇవ్వటము, దాన ధర్మాలు చేయటము. మనకి శుభం కలగాలంటే ఎప్పుడు మనం ఏదోటి ఇస్తూనే ఉండాలట. ఎప్పుడైతే ప్రవాహం ఉంటుందో, మన విద్య ప్రవాహం, ధనం ప్రవాహం, అప్పుడే లక్ష్మీదేవి ఉంటుందట. ప్రవాహం లేకపోతే లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోతుంది. ఇలా శ్రావణ మాసం అన్న వెంటనే ఇవ్వడం అన్నది మనకి నేర్పిస్తుంది. మన ఆరోగ్యం కాపాడుకోవడానికి మనకి ఏ పద్ధతులు పాటించాలో అవన్నీ కూడా శ్రావణ మాసం మనకి నేర్పిస్తుంది. అటువంటి శ్రావణ మాసంలో మరింత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి మనం ఆరాధించే ప్రయత్నం చేద్దాం. నమస్తే.